నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. ప్రతిరోజు వార్తాపత్రికలో ఏవైతే వార్తలు ఇంపార్టెంట్ ఏంటియో దాన్ని విశ్లేషించే ప్రోగ్రాంకు స్వాగతం. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. ఇక ఏఎన్ఎన్ న్యూస్ మీకు అందిస్తుంది. ప్రతిరోజు కూడా వార్తాపత్రికల్లో ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో దాన్ని విశ్లేషిద్దాం. ముందుగా మనం చూద్దాం, మహాదినపత్రికలో సోమవారం ఈరోజు ఏమేమి ప్రచురించారో చూద్దాం. రెడ్ బుక్ వర్కింగ్, చట్టాన్ని ఉల్లంఘించిన ఎవరిని వదిలేది లేదని, అండగా నిలిచిన ప్రవాసులను గుండెల్లో పెట్టుకుంటామని డల్లాస్లో ఏపీ మంత్రి నారా లోకేష్ మాట్లాడారని కూడా ప్రచురించారు. ఇక నా పెళ్లి రద్దయింది ప్రకటించిన శృతి మందాన ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయమని రిక్వెస్ట్ చేస్తుంది, అది కూడా ప్రచురించారు. కేసీఆర్ కేటీఆర్ను ఎందుకు జైల్లో వేయడం లేదని మండిపడ్డ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అని కూడా ప్రచురించారు. ఇక వందే మాత్రం ఎట్ ది రేట్ ఆఫ్ 150 నేడు 10 గంటల పాటు పార్లమెంట్లో ప్రత్యేక చర్చ జరగనుంది, ప్రారంభించనున్నారు ప్రధాని మోడీ. మరి భారతదేశ స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించింది ఈ వందే మాత్రం అనే మన సాంగ్, మనకు తెలుసు. ఇక అదేవిధంగా అప్పన్న సేవలో కింగ్ కోహ్లీ, విశాఖ విజయం తర్వాత దైవ సన్నిధిలోకి కోహ్లీ వచ్చారు, తెలుసు. మరి విరాట్ కోహ్లీ ఎంత బాగా ఈ వన్డేల్లో ఆడారో, ఆయన బ్యాట్ జూలిపించారో మనకు తెలుసు. ఇక ఫ్యూచర్ సిటీ వైపే దేశం చూపు, నేడు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047 ప్రారంభం కానుంది. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ గ్లోబల్ సమ్మిట్ కూడా ఈరోజే మరి ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది నుండి తెలంగాణలో 3 ఎయిర్పోర్ట్లు, వరంగల్ విమానాశ్రయంలో త్వరలో కార్గో సేవలు, యాదగిరిగుట్టలో నాగార్జున సాగర్, మంథోన్లో రోప్ వేలు, గ్లోబల్ సమ్మిట్ 2047 నివేదికలో పేర్కొన్న ప్రభుత్వం అని కూడా ప్రచురించారు. ఇక ఇండిగో ఇక్కట్టు, ఆదివారం మరో 650 విమానాలు రద్దు, ప్రయాణికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, ఇది కూడా ప్రచురించారు. ఇక ఆదిలాబాద్లో బీజేపీకి షాక్, కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్లోకి భారీగా చేరికలు, జయరేద్ మండలంలో నిరాలలో బీజేపీకి షాక్ తగిలింది. మాజీ ఎంపీటీసీ సహా కీలక నేతలు కాంగ్రెస్లో చేరారు. ఆదిలాబాద్ రూరల్ కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి వచ్చారు. ఇక ఇచ్చిన మాట తప్పి ఉత్సవాలు ఏంటని, కాంగ్రెస్ బీఆర్ఎస్ 2 అవినీతి పార్టీలని కిషన్ రెడ్డి మాట్లాడారని కూడా దీనిలో ప్రచురించారు. ఇక మనం దీన్ని విశ్లేషించే ప్రయత్నం అయితే చేసుకుందాం. రెడ్ బుక్ వర్కింగ్, చట్టాన్ని ఉల్లంఘించిన ఎవరిని వదిలేది లేదని, అండగా నిలిచిన ప్రవాసులను గుండెల్లో పెట్టుకుంటామని డల్లాస్లో ఏపీ మంత్రి నారా లోకేష్ అయితే ప్రకటించారు, ఆయన మాట్లాడారు. అసలు నారా లోకేష్ ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటి అని చెప్పి వైసీపీ మాట్లాడుతుంటే, కానీ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మరి ఎవరైతే టీడీపీ నేతలను కానీ మరి ఎవరైతే ఇబ్బంది పెట్టారో, వాళ్ళని వ్యక్తిగతంగా దూషించారో, ఎవరైతే మీరు ఇక్కట్లు పాలు చేస్తారో మీ అందరి పేర్లు నేను ఈ రెడ్ బుక్లో రాసుకుంటున్నాను అని చెప్పి నారా లోకేష్ గత ఎన్నికల సమయంలోనే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఆయన పాదయాత్రలో ఉన్నప్పుడు మరి చెప్పడం జరిగింది. అన్నట్టుగానే మరి ఆయన కొంతమంది పేర్లను ఆయన పర్సనల్గా రాసుకున్నారు. ఇదేమీ రాజ్యాంగబద్ధమైన బుక్ కాదు. నారా లోకేష్ గారు ఆయన మెయింటైన్ చేస్తున్నారు, ఎవరెవరు మనల్ని ఇబ్బందులు పెట్టారు, ఎవరెవరు రాజ్యాంగాన్ని ఫాలో అవ్వలేదు మరి అనే మాటని ఆయన చూసుకుని రెడ్ బుక్లో రాస్తున్నామని చెప్పారు. అయితే అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓడిపోవటం, ఆ తర్వాత వీళ్ళు రావడం, కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయటం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు మరి ఒక కీలక పాత్రలు పోషించడం మనమైతే చూస్తున్నాం. ఇదే సమయంలో చట్టాలని ఉల్లంఘించిన ఎవరిని కూడా వదిలేది లేదు అని చెప్పి నారా లోకేష్ మరొకసారి పునరుద్ఘాటించారు. ఇక అండగా నిలిచిన ప్రవాసులను గుండెల్లో పెట్టుకుంటామని చెప్పారు. ఎవరైతే గుండెల్లో పెట్టుకుంటామో, ఎవరైతే అండగా నిలిచామో గుండెల్లో పెట్టుకుంటామని అయితే చెప్పారు. మరి అండగా నిలవటం అంటే ఏపీకి సంబంధించి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి వర్క్ చేస్తారో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉంటారో వాళ్ళని ఎప్పుడు కూడా మర్చిపోము అని చెప్పి నారా లోకేష్ అయితే చెప్పడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఐటీ మినిస్టర్గా నారా లోకేష్ చాలా సక్సెస్ఫుల్గా దూసుకుపోతున్నారని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లో రానున్న రోజుల్లో ఐటీ రంగంలో పెట్టుబడిలే లక్ష్యంగా మరి ఆంధ్రప్రదేశ్ అమరావతి అభివృద్ధికి తన వంతు సహాయాన్ని చేస్తూ ముందుకు వెళ్ళడానికి, సాయశక్తిలా కృషి చేయడానికి తన మేధస్సును ఉపయోగిస్తున్నారు నారా లోకేష్. మరి రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇది చాలా కీలకం కాబోతుంది. ఎప్పుడైనా కూడా ఒక నాయకుడు బలంగా ఉంటే, ఒక నాయకుడు స్మార్ట్గా ఉంటే, ఒక నాయకుడు మరి ప్రజలకి ఏం చేయాలని, ముందు తరాలకి ఏం చేయాలని 4 అడుగులు ముందుకు ఆలోచిస్తే మరి నిజంగా
అది కదా అభివృద్ధి వైపు తీసుకువెళ్ళేది, అది కదా అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి బీజం పడేది అని చెప్పి మరి ఏపీ ప్రజలు కూడా భావిస్తున్నారు. నారా లోకేష్ మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అభివృద్ధికి కట్టుబడి ఉంటామని, అదేవిధంగా ఎవరైతే చట్టాన్ని మీరు ఉల్లంఘిస్తున్నారో, చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటున్నారో వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టమని మేము మర్చిపోకుండా అది రాసుకుని మీరు ఎప్పుడు చేశారు, ఏం చేశారు అనేది దాన్ని రాసుకుని తద్వారా మీపై కఠిన చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ హెచ్చరికలు జారీ చేయడం అయితే మనం చూసాం. ఇక నా పెళ్లి రద్దు ప్రకటించిన స్మృతి మందాన ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయాలని రిక్వెస్ట్. స్మృతి మందాన భారతదేశ మహిళా క్రికెట్లో ఈవిడికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది స్మృతి మందానాకి. ఎందుకంటే ఫ్యాన్స్ బీభత్సంగా ఉంటారు. స్మృతి మందాన లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేస్తారు. లైక్ ఆవిడ బ్యాటింగ్ చేస్తుంటే అందరికీ కూడా కోల్కతా దాదా సౌరవ్ గంగూలీ గుర్తుకొస్తారు. మంచి చక్కటి బ్యాటింగ్తో ఎంతోమంది ప్రజల హృదయాలను కొల్లగొట్టింది స్మృతి మందాన. అఫ్కోర్స్ స్మృతి మందాన కొంచెం ఆవిడ బ్యాటింగ్ శైలిని చూసి ఎంతోమంది ఫ్యాన్స్ అయ్యారు. అది కూడా కాక ఆవిడ అనేక రకాలుగా అనేక షోస్లో కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు. ఏదైనా ఫ్యాన్ ఫాలోయింగ్, ఫ్యాన్ బేస్ స్మృతి మందానికి ఎక్కువ. మరి స్మృతి మందానాకి మ్యారేజ్ సెటిల్ అయిందనే వార్తలు వచ్చాయి, కానీ మ్యారేజ్ దగ్గర దాకా వెళ్ళి ఆ మ్యారేజ్ అయితే ఆగిపోయింది. దీని గురించి నన్ను ఎవరు కూడా ఏమీ అడగొద్దు. ఇప్పుడు నా కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా నేను ఓన్లీ క్రికెట్ మీదే పెడుతున్నాను, దయచేసి దీన్ని ఇక్కడితో వదిలేయండి అని చెప్పారు. మనకి తెలుసు కదా ఫ్రెండ్స్, సెలబ్రిటీస్ లైఫ్ మరి అంత అనుకున్నంత ఈజీ కాదు. మరి వాళ్ళకి మనం ఏంటంటే ఏదైనా తప్పని చెయ్యాలంటే చేసేస్తాం, మనం ఏమైనా చేయగలమంటే చేసేస్తాం, కానీ అలా కాదు. కానీ సెలబ్రిటీస్కి ఎలా ఉంటుందంటే పరిస్థితి, వాళ్ళు ఏదన్నా మనలాగా బయటికి వెళ్ళాలంటే ఎక్కడ జనం గుమ్ముగుడుతారనే భయం ఉంటుంది. అదేవిధంగా వాళ్ళ మీద ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే ఈ రోజున టాప్లో ఉన్నవాళ్ళు ఆ టాప్ని కాపాడుకోవాలంటే మరి మానసికంగా కూడా వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మధ్యలో ఏదన్నా కష్టాలు వచ్చినా, ఏమన్నా వచ్చినా ఇమీడియట్లీ వాళ్ళందరూ కూడా నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. కొంతమంది సెలబ్రిటీస్ అయితే సూసైడ్ వరకు వెళ్ళిన పరిస్థితులు కూడా మనకు తెలుసు. మరి ఒక సామాజిక బాధ్యతగా మనం ఏం చేయాలి? సెలబ్రిటీని అభిమానించడమే కాదు, వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినా, లేదంటే భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది స్మృతి మందాన. కొంతమంది సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు పెడుతూ ఉంటారు. కొంతమంది జర్నలిస్టు సోదరులు కూడా అత్యుత్సాహం చూపించి రకరకాల ప్రశ్నలతో వేధిస్తూ ఉంటారు. వీటిలన్నింటినీ కూడా వదిలేయండి, దయచేసి నా పని నన్ను చేసుకోనివ్వండి. ఆవిడైతే చెప్పడం అయితే చెప్పింది, నా పెళ్ళైతే రద్దయిందని ప్రకటించింది స్మృతి మందాన. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి అని చెప్పి చాలా రిక్వెస్టబుల్గా చెప్పింది. కాబట్టి ఇక్కడితో వదిలేయాలని మరి అందరం కూడా కోరుకుందాం. మరి మిగతా జర్నలిస్టు సోదరులు కానీ, కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు కానీ ఎవరు కూడా ఆవిడని ఇబ్బంది పెట్టకుండా ఆవిడ ఆట మీద కాన్సన్ట్రేషన్ చేస్తే స్మృతి మందాన మరిన్ని విజయాలు సాధించి మరి భారతదేశ కీర్తి ప్రతిష్టల్ని, మరి భారతదేశం యొక్క జెండాను రెపరెపలాడించేందుకు దోహదపడుతుంది. కాబట్టి మనం స్మృతి మందాన విషయంలో ఈ రకంగా ఉండాలని మనం అనుకోవచ్చు. ఇక కేసీఆర్, కేటీఆర్లు ఎందుకు జైల్లో వేయడం లేదు మండిపడ్డ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. మరి లోపల పేజీల్లో ఏముందో ఆయన ఏమన్నారో లోపలికి వెళ్ళాక చదువుదాం ఇది దీని గురించి. ఇక వందే మాత్రం 150 నేడు 10 గంటల పాటు పార్లమెంట్లో ప్రత్యేక చర్చ ప్రారంభించనున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. మనందరికీ తెలుసు బంకిం చంద్ర చటర్జీ రాసిన వందే మాతర గీతం ఏదైతే ఉందో మనందరికీ మరి స్వాతంత్రోద్యమంలో అది గట్టిగా పనిచేసింది. మరి ఒక లాఠీ దెబ్బ మన మీద పడినా కూడా ఆ రోజుల్లో స్వతంత్ర సమరయోధులు వందే మాతరం అని నినదించడంతోనే బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో వాళ్ళ వణుకు పుట్టి మరి వాళ్ళ కబంధ హస్తాల్లో ఉన్న భారతదేశానికి స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేందుకు ఈ వందే మాతర గీతం అనేది, మరి వందే మాతరం అనే వర్డ్ కానీ వందే మాతర గీతం కానీ మనకి ఎంతగానో మరి ఉపయోగపడింది. మనకు తెలుసు బంకిం చంద్ర చటర్జీ గారు రాసిన వందే మాతరం, వందే మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం వందే మాతరం, వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం, శుభ్రజ్యోత్స్న పులకితయామిని పుల్లకుసుమిత ద్రుమదళ శోభిని సుహాసిని సుమధుర భాషిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం,
వందే మాతరం. మరి ఈ వందే మాతర గీతం ఎంత గొప్పదో, మన భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు ఎలాంటివో మరి ఈ వందే మాతరంలో గీతంలో బంకించంద్ర చటర్జీ గారు విమర్శించడం జరిగింది. మరి భారత స్వతంత్ర ఉద్యమంలో కీలక భాగమైన వందే మాతర గీతం 150 వార్షికోత్సవాలను పురస్కరించుకుని లోక్సభ రాజ్యసభలో సోమవారం ప్రత్యేక చర్చ జరుగుతుంది. ప్రజల్లో దేశభక్తిని రగిల్చే మహత్తర అస్త్రంగా అవతరించింది ఈ వందే మాతర గీతం. ఈ చర్చను మధ్యాహ్నం 12 గంటలకు లోక్సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాజ్యసభలో హోంమంత్రి అమిత్ షా ప్రారంభించనున్నారు. లోక్సభలో నరేంద్ర మోడీ సుదీర్ఘ ప్రసంగం చేయనున్నారు. వందే మాతరం లోక్సభలో చర్చ కోసం మొత్తంగా 10 గంటల సమయాన్ని కేటాయించారు. ఇందులో 3 గంటల సమయాన్ని అధికార ఎన్డీఏ కూటమి కేటాయించారు. ప్రత్యేక చర్చ సందర్భంగా వందే మాతరంతో ముడిపడిన కీలక చారిత్రాత్మకమైన విశేషాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మరి వందే మాతరం గురించి ఈ 150 ఏళ్ళ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా దీని గురించి మరి విస్తృతంగా మాట్లాడే అవకాశం అయితే ఈరోజు ఉందని కూడా ఇక ప్రచురించారు. ఇక ఇదైతే కేసీఆర్ కేటీఆర్ని ఎందుకు జైల్లో వేయాలని ధర్మపీర్ అరవింద్ అన్నారో ఈ 3వ పేపర్లో ప్రచురించారు. దాన్ని లోపలికి వెళ్ళాక దాని గురించి విపులంగా చర్చించే ప్రయత్నం చేద్దాం. ఇక అప్పన్న సేవలో కింగ్ కోహ్లీ విశాఖ విజయం తర్వాత దైవ సన్నిధిలో ఆయన ఉన్నారు. ఆలయంలో కోహ్లీని చూసి ఎగిరి గంతేశారు ఫ్యాన్స్. మనకు తెలుసు విరాట్ కోహ్లీ మరి తన బ్యాట్తో మరి పని చెప్తాడు. అవసరమైతే తను ఎవరన్నా స్లెడ్జింగ్ చేస్తే తన నోటితో కూడా పని చెప్పగలడు. చాలా తక్కువగా ఉంటారు కదా, ఎందుకంటే నోటితో పని చెప్పి బ్యాట్తో పని చెప్పలేని వాళ్ళు ఉంటారు, బ్యాట్తో పని చెప్తే మాట్లాడలేని వాళ్ళు ఉంటారు, మనకు తెలుసు. కానీ బ్యాట్తో నోటితో రెండిటికితో కూడా పని చెప్పగల సమర్థుడు. తన ముందు ఎవరిని ఏమనడు. తనను గన ఒక్కసారి ఏమన్నా అన్నారన్నా, భారతదేశానికి ఏమన్నా తన చుట్టుపక్కన తన స్నేహితులను కానీ క్రికెట్ గ్రౌండ్లో దిగాక ఆ 11 మందిలో ఏమన్నా అంటే మరి ఈయన మనకి తెలుసు ఆయన హావభావాలు ఎలా ఉంటాయో. మరి ఆస్ట్రేలియా లాంటి టీములు లాంటి సైతం ఇంగ్లాండ్ లాంటి టీములు స్లెడ్జింగ్ చేస్తూ భారతీయులను ఏడిపించే సమయంలో కూడా ఆయన తగ్గేదే లేదంటూ వాళ్ళకి కౌంటర్ ఇస్తూ మరి తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాడు. మాటలతో కూడా హావభావాలతో కూడా ఒక రకంగా ఎందుకురా మేము స్లెడ్జింగ్ చేశాం, ఎందుకురా ఈ కోహ్లీ ఉండగా మేము భారతీయులను కెలికామని ఎంతోమంది ఆస్ట్రేలియన్లు మరి బాధపడిన రోజులు కూడా ఉన్నాయంటే అదేం పెద్ద అతిశయోక్తి కాదు. అదే సమయంలో మరి బ్యాటింగ్లో ఏమన్నా తగ్గుతాడా అంటే చేసింగ్ టైంలో ఒక్కసారి కోహ్లీ వచ్చాడు అంటే ఆపోజిట్లో గుండెల్లో దడ మొదలవుతుంది. ఎందుకంటే ఆయనపై ఒత్తిడి పెరిగే కొద్దీ ఒత్తిడిని తీసుకుని ఇంకా రన్ మెషిన్ లాగా రన్స్ బాదుతూనే ఉంటాడు విరాట్ కోహ్లీ. ఆయన మరి మొన్న విశాఖలో మనం గెలుపొందాం. ఆ విశాఖలో మ్యాచ్తో మనం యొక్క సిరీస్ని కూడా సౌత్ ఆఫ్రికా మీద గెలుపొందిన తర్వాత ఆయన మరి సింహాద్రి అప్పన్న సేవలో కింగ్ కోహ్లీ ఉన్నాడు. విశాఖ విజయం తర్వాత దైవ సన్నిధిలో ఆయన ఉన్నారు. వేదిక జరిగిన వన్డే సిరీస్లో భారత జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. మైదానంలో పరుగుల వరద పారించిన టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సిరీస్ విజయం తర్వాత ఆధ్యాత్మిక బాట పట్టారు. ఆదివారం ఉదయం టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ యువ ఆటగాడు వాషింగ్టన్ సుందర్తో కలిసి ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాద్రి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఎంతో ఇది మనం ఆనందించదగ్గ విషయం. ఇక ఫ్యూచర్ సిటీ వైపే దేశం చూపు, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ 8-9 తేదీల్లో ఈ రోజున ప్రపంచం మొత్తం కూడా మరి భారతదేశం ప్రపంచం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తుంది. మరి తెలంగాణ సర్కార్ ఏదైతే ఉందో మన సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ గ్లోబల్ సమ్మిట్ జరుగుతుంది. విదేశీ పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా మరి ఇది ముందుకు సాగుతుంది. ఈరోజు 100% ఈ ఫ్యూచర్ సిటీ గ్లోబల్ సమ్మిట్ ఏదైతే రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ఉందో సక్సెస్ అవ్వాలని మనసా వాచ కర్మేణ కోరుకుందాం. ఏఎన్ఎన్ న్యూస్ నుంచి కూడా ఆల్ ది బెస్ట్ అయితే చెప్తున్నాం. ఇక నేడు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047 ప్రారంభం కానుంది. ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి సదస్సుకు అంతర్జాతీయ జాతీయ దిగ్గజాలు విచ్చేస్తున్నారు. దావోస్ పెట్టుబడుల సదస్సును మరిపించేలా ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ సిటీ అంతా గ్లోబల్ సమ్మిట్ హైటెక్ వాతావరణమే నెలకొంది. ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అనుకున్నది అనుకున్నట్లు జరిగితే భవిష్యత్తు మొత్తం కూడా ఫ్యూచర్ సిటీదే అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక పరిపాలనలోనే కాకుండా తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ అభివృద్ధిలో తన ముద్ర ఉండాలని రేవంత్ తహతహలాడుతున్నారు. అందుకనే శతాబ్దాలుగా ఉన్న జంట నగరాలు
హైదరాబాద్ సికింద్రాబాద్కు తోడుగా బాగా డెవలప్ అవుతున్న సైబరాబాద్కు ధీటుగా మరొక కొత్త ప్రపంచాన్ని రేవంత్ రెడ్డి గట్టిగా కృషి చేస్తున్నారు. ఇక ఫ్యూచర్ సిటీ వైపు దేశం చూపు. దీనిలో ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి అనుకున్నట్లుగా జరిగితే భవిష్యత్తు మొత్తం కూడా మరి అద్భుతంగా ఉంటుంది అని చెప్పి దీనిలో రాశారు. ఇక సమ్మిట్ షెడ్యూల్ 8వ తేదీన గవర్నర్ సమ్మిట్ను ప్రారంభించిన తర్వాత రేవంత్ ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 3 గంటల మధ్యలోనే ఒకేసారి 4 వేదికలపై 4 సెషన్లో 2047 వర్కింగ్ ఫ్యూచర్ అనే అంశంపై చర్చలు జరుగుతాయి. ఇక గ్రీన్ మొబిలిటీ 2047 జీరో ఏవియేషన్ వెహికల్స్పై సెషన్ జరుగుతుంది. 3వ వేదికలో తెలంగాణ 2047 సెమీ కండక్టర్స్ ఫ్రాంటియర్స్ టెక్నాలజీపై సదస్సు ఉంటుంది. చివరిగా 4వ వేదికలో గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్ తెలంగాణపై చర్చలు జరుగుతాయి. ఇక ఇవి ఫస్ట్ అయితే 3 గంటల 40 నిమిషాలు, తర్వాత 4 గంటల 15 నుంచి 5 గంటల 15 నిమిషాలు, 5 గంటల 30 నిమిషాల నుండి 6 గంటల 30 నిమిషాల మధ్య ఇవి జరుగుతాయి. ఇక 9వ తేదీ కూడా షెడ్యూల్ ఇచ్చారు. 9వ తేదీ మొదటి హాల్లో జినోమ్ వ్యాలీ అండ్ బియాండిక్స్ యాక్సిలరేటింగ్ ఇన్నోవేషన్ ఇన్ లైఫ్ సైన్సింగ్ పైన చర్చ జరుగుతుంది. తెలంగాణలో ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్ పైన కూడా 3వ హాల్లో జరుగుతుందని కూడా ప్రచురించారు. ఇలా ఎక్కడెక్కడ ఏ టైమింగ్లో దేనిపై చర్చ జరుగుతుందో సంపూర్ణంగా ఈ మహాపత్రికలో ప్రచురించడం అయితే జరిగింది. ఇక సమ్మిట్కి సంబంధించి మరి అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని మరి ఇప్పటికే పిలవడం జరిగింది. దేశ ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రులను కూడా పిలపడం జరిగింది. మన సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయాన ఆయన ఢిల్లీ వెళ్ళి ప్రధాని నరేంద్ర మోడీ గారిని ఇన్వైట్ చేశారు. దేశ ప్రధాని కూడా చాలా అప్రిషియేట్ చేస్తూ మరి రాష్ట్రాభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తున్న నరేంద్ర మోడీని అభినందించిన విషయం కూడా మనందరికీ తెలుసు. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ గ్లోబల్ సమ్మిట్ అనేది చాలా సక్సెస్ అవ్వాలి. దీనిలో రేవంత్ రెడ్డి గారితో పాటు మంత్రి దిద్దుళ్ళ శ్రీధర్ బాబు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా కీలకంగా మారి మరి రాష్ట్ర అభివృద్ధిలో తన వంతు పాత్ర అయితే పోషిస్తున్నారు. మరి రానున్న ఈ 2 రోజులు కూడా తెలంగాణ మొత్తం కూడా మరి గ్లోబల్ సమ్మిట్ ఏ విధంగా జరిగిపోతుంది అని చెప్పి మరి ప్రజలందరూ కూడా ఎంతో ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారు. ఇది గన ఒక్కసారి ఈరోజు సక్సెస్ అయిన తర్వాత ఇక దేశం మొత్తం కూడా తెలంగాణ గురించి మాట్లాడుతుంది. ప్రతిపక్షాలైన బీజేపీ, బీఆర్ఎస్ సైతం మరి తెలంగాణలో రేవంత్ రెడ్డి చేస్తున్న దీన్ని ఆహ్వానించదగ్గ విషయం కాబట్టి 100% వాళ్ళు కూడా ప్రతిపక్షాలు కూడా 100% సపోర్ట్గా ఉంటాయని చెప్పి మనందరం కూడా భావించాలి. మనందరికీ తెలుసు హైదరాబాద్, సికింద్రాబాద్ అనేది మరి తెలంగాణకి ఒక పట్టుకొమ్మలు లాంటివి. ఈ 2 కూడా జంట నగరాలుగా పేరు తెచ్చుకున్నాయి. మరి తెలంగాణలో మెజారిటీ పర్సెంట్ అందరూ కూడా మరి ఎక్కడెక్కడో దేశ విదేశాల నుంచి, రాష్ట్రాల నుంచి ఎంతోమంది వచ్చి మరి హైదరాబాద్, సికింద్రాబాదుల్లో ఉంటారు. తెలంగాణ గడ్డపై తెలంగాణ తల్లి ఒడిలో ఉండి మరి వాళ్ళ కార్యకలాపాలను చేసుకుంటూ ఉంటారు. ఎంతమంది వచ్చినా తెలంగాణ తల్లి మరి హక్కును చేర్చుకుంటుంది. అలాంటి హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు మరి సైబరాబాద్ను కూడా డెవలప్ చేయడానికి కృషి చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరి ఈయన సంకల్పం 100% చాలా బలం చేకూరాలని మరి ఈ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ఉందో తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ 100% సక్సెస్ అవ్వాలని మనందరం కూడా మనసా వాచా కర్మేణ కోరుకుందాం. ఇక మనం చూద్దాం. ఇందాక మనం ఒకటి డిస్కషన్ చేయాల్సిన దానిలో ఆదిలాబాద్లో బీజేపీకి షాక్ తగిలింది. కంది శ్రీనివాసరెడ్డి రావు సమక్షంలో కాంగ్రెస్లోకి భారీగా చేరికలు జరిగాయి. జైనత్ మండలం నిరాలలో బీజేపీకి షాక్ తగిలింది. మాజీ ఎంపీటీసీ సహా కీలక నేతలు కాంగ్రెస్లో చేరుతున్నారు. ఆదిలాబాద్ రూరల్ కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి అయితే మరి వచ్చారు. మనకు తెలుసు మరి ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఎవరైతే ఉన్నారో డిస్టిక్కి మరి కంది శ్రీనివాసరెడ్డి తన వంతు ప్రయత్నంగా కాంగ్రెస్ పార్టీని విజయ తీరాలు చేర్చడానికి ఎంతో కష్టపడుతున్నారు. మరి ఆయన ఏ రకంగా కష్టపడుతున్నారు దానికి మచ్చుతనకు ఏంటంటే మరి వేరే
పార్టీల్ని వీడి మరి కంది శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో మరి ఆదిలాబాద్ జిల్లా డెవలప్మెంటే అభివృద్ధే లక్ష్యంగా ధ్యేయంగా అనుకుని మరి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఎంతోమంది రానున్న రోజుల్లో మరి ఈ సర్పంచ్ ఎన్నికల్లో కూడా తమదైన ముద్ర వేయడానికి మరి రానున్న రోజుల్లో మరి తమ పాత్ర ఏంటో తెలియజేయడానికి మరి సిద్ధంగా ఉన్నారు. కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో భారీగా చేరికలు అయితే జరుగుతున్నాయి. జయనది మండలం నిరాల్లో బీజేపీకి అయితే షాక్ తగిలింది. అనేక మంది ఎంపీటీసీలు బీజేపీలో నుంచి కాంగ్రెస్లోకి చేరారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మరి ఏదైతే ఉందో పేదల పక్షాన నిలుస్తూ మరి అనేక ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నింటినీ నెరవేర్చడానికి మరి కాంగ్రెస్ పార్టీ మరి ముందుగా ఉంది. అదే సమయంలో కంది శ్రీనివాసరెడ్డి మరి నాయకత్వంలో మరి ఆదిలాబాద్లో ముందుకు దూసుకుపోతుంది. రానున్న రోజుల్లో మరి ఏవైతే వాళ్ళు హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ నెరవేర్చడానికి డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కానీ ఏవైనా కూడా అన్నీ పేదలకి అందే విధంగా చేరవేయడానికి తన వంతు పాత్ర పోషిస్తూ ముందుకు దూసుకుపోతున్నారు కంది శ్రీనివాసరెడ్డి. ఇప్పటికీ కూడా 3 సంవత్సరాల పాటు నిరంతరాయంగా అన్నదానం చేస్తూ మరి ఎంతోమంది ఆకలిని తీరుస్తూ అన్నదాత సుఖీభవ అనే దానికి అనే నినాదానికి ఆయన ఒక నిర్వచనంగా ఉండేటట్టు డిస్టిక్లోని ఎంతోమంది పేదలకి ఆకలి తీరుస్తూ మరి తన క్యాంపు కార్యాలయంలో ఆయన ఎంతోమందికి అన్నదానం చేస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్న కంది శ్రీనివాసరెడ్డి మనందరికీ తెలుసు. ఆయన ఆధ్వర్యంలో మరి కండువాలు కప్పుకొని బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంతోమంది చేరికలు అయితే జరుగుతున్నాయి. ఇక సర్పంచ్గా ఎమ్మెల్యే భార్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2 సార్లు జేహెచ్ఎంసీ కార్పొరేటర్గా పనిచేసిన నజ్మా హెప్తుల్లా శంఖానాదాలతో మారుమోగిన కోల్కతా సామూహిక గీతాపారాయణం 6.5 లక్షల మంది హాజరయ్యారని కూడా దీనిలో ప్రచురించారు. ఇక ఫ్యూచర్ సిటీ గురించి మనం చూసుకున్నాం. ఇక రెడ్ బుక్ వర్కింగ్ డల్లాస్లో ఏపీ ముఖ్యమంత్రి ఏం మాట్లాడారో కూడా విన్నాం. శంఖానాదాలతో మారుమోగిన కోల్కతా సామూహిక గీతా పారాయణం 6.5 లక్షల మంది హాజరయ్యారని కూడా దీనిలో రాశారు. ఇక గోవా నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పర్యాటక రాష్ట్రానికి ఇది చాలా విషాదకరమైన సంఘటన. క్లబ్లో భద్రతా ప్రమాణాలు పాటించలేదని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అటువంటి నిర్లక్ష్యానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము అని చెప్పి కూడా మరి అక్కడ ప్రభుత్వం అయితే చెప్పింది. గోవా మనకి తెలుసు, మనని ఒక సింగపూర్ వెళ్ళే వాళ్ళు లేదంటే ఒక విదేశాలకు వెళ్ళి ఏదైనా ఎంజాయ్ చేద్దాం అనుకునే వాళ్ళు మరి అక్కడికి వెళ్ళారు. వాళ్ళందరూ కూడా గోవా వెళ్ళేవాళ్ళు ఒకప్పుడు. మరి భారతదేశంలో ఉన్న గోవా అంటే మరి అందరికీ కూడా అంత ఇష్టం. విదేశీయులందరూ కూడా ఆ గోవాకి రావడం వలన మరి విదేశీ ఫారినర్స్ని అక్కడ కలవడం, అదొక అట్మాస్ఫియర్ మొత్తం కూడా మనకి గోవా అంటే ఒక ఫారిన్ కంట్రీని తలపించే విధంగా ఉండటం, అక్కడ వాతావరణం, అక్కడ సముద్ర ప్రాంతం అంతా కూడా మన భారతీయులకి బాగా నచ్చేది ఒకప్పుడు. కానీ ఈ రోజున గోవా అంటే మరి అక్కడికి వెళ్ళడానికి భయపడిపోతున్న పరిస్థితి. ఎందుకంటే అక్కడ మినిమం ఏవైతే రెస్పాన్సిబిలిటీలు ఉంటాయో అవన్నీ కూడా సరిగ్గా అక్కడ ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు. గోవా అనగానే అందరూ కూడా ఒక దండం పెడుతున్నారు. ఈ గోవా వద్దు, ఏమి వద్దు, దానికంటే పక్కనే ఉన్న మనకి విదేశాల్లో ఉన్న పక్క దేశాలకి ఎక్కడో చోటకి వెళ్తే చాలా హ్యాపీగా ఉంటుంది. అంతేగాని ఏ బ్యాంకాకో వెళ్తే మనకు బాగుంటుంది. కానీ ఈ గోవా మాత్రం పొరపాటును వద్దని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. అయినప్పటికీ కూడా గోవా రాష్ట్ర ప్రభుత్వం అయితే అసలు సరిగ్గా వాళ్ళు విధి నిర్వహణలో ఎలాంటివి తీసుకోవాలి, ఏ రకంగా మరి రాష్ట్రాన్ని ఇంత టూరిజంలో అభివృద్ధి చెందిన గోవాని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలన్న దానిలో కంప్లీట్గా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సంవత్సరాల పాటు ఫెయిల్ అవుతూనే వచ్చింది. మరి అలాగే ప్రధాని మోడీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారంట. నైట్ క్లబ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పర్యాటక రాష్ట్రానికి ఇది చాలా విషాదకరమైన సంఘటన. క్లబ్లో భద్రతా ప్రమాణాలు పాటించలేదని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. క్లబ్బులు అసలు ఎలా ఉన్నాయి, మరి మామూలు రోజుల్లో క్లబ్బులు అంటేనే అసలు అధికారులు దాడులు చేసి అక్కడ అన్ని ప్రమాణాలు పాటిస్తున్నారో లేదో చూస్తారు. అవన్నీ కాకుండా ఇంతటి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందిన క్లబ్లో ప్రమాణాలు పాటించకుండా ఉంటే మరి ఆ క్లబ్ని అలా వదిలేస్తే ఇది ఎవరి తప్పు? క్లబ్ యాజమాన్యం తప్ప, లేదంటే మరి ఏదైతే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దాని తప్ప? మరి ప్రధాని మోడీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గోవాలోని ఆర్పోరాలోని రొమానియాలోని జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా, క్షతగాత్రులకు 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు ప్రధాని మోడీ. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ప్రధాని ఓ ప్రకటన అయితే విడుదల చేశారు. ఈ రకంగా దారుణంగా అగ్నికి ఆహుదైపోయింది. మనం ఇక్కడ ఆ ఇమేజ్
ఇమేజ్ని కూడా చూడవచ్చు. ఇక ఇచ్చిన మాట తప్పి ఉత్సవాలు ఏంటి, ఇది మనం ఇందాక చెప్దాం అనుకున్నాం, మాట్లాడదాం అనుకున్నాం. కేసీఆర్ కేటీఆర్ను ఎందుకు జైల్లో వేయడం లేదని మండిపడ్డారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. తెలంగాణ ఇచ్చిన హామీలను పక్కన పెట్టి ఏదో ఘనకార్యం సాధించినట్టు 2 ఏళ్ల పాలనపై రేవంత్ రెడ్డి ఉత్సవాలు జరపడం సిగ్గుచేటని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. 2 ఏళ్ల కాంగ్రెస్, ఇది కిషన్ రెడ్డి గారు మాట్లాడింది. ఇక ధర్మపురి అరవింద్ మాట్లాడింది, ఒకసారి చూద్దాం. కేసీఆర్ కేటీఆర్లు ఎందుకు అలా జైల్లో వేయడం లేదని మండిపడ్డారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఛార్జ్ షీట్ అయితే విడుదల చేశారు. ఆదివారం ఢిల్లీ వేదికగా ఆయన మీడియాతో మాట్లాడారు. 2 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు కాంగ్రెస్ రేవంత్ రెడ్డికి కంగ్రాచ్యులేషన్స్ అయితే తెలిపారు. కేసీఆర్ కేటీఆర్ను ఎందుకు జైల్లో వేయడం లేదని ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రజావంచన చేసిందని ఆయన ఆక్షేపించారు. ఇచ్చిన ఒక్క హామీని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు నెరవేర్చలేదని ప్రశ్నించారు. హిందూ దేవుడిపై రేవంత్ రెడ్డికి ఎందుకు అంత కోపమని నిలదీశారు. కాంగ్రెస్ అంటే ముస్లింలని రేవంత్ రెడ్డి అన్నారని ఆరోపించారు. తెలంగాణలో 793 మంది రైతులు 2 సంవత్సరాల్లో ఆత్మహత్య చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ నేతల మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని స్పష్టం చేశారు. తామంతా ఒక్కటేనని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావుకు తనకు మంచి సన్నిహితం ఉందని వివరించారు. రామచంద్రరావు తనకు పెద్ద లాంటి వారని, ఆయన అధ్యక్షన తన రాష్ట్రంలో పార్టీ బలోపేతం అవుతుందని ఆకాంక్షించారు. ధర్మపురి అరవింద్ గారు, మీరు మంచిగా చెప్తున్నారు, బాగుంది. ఇది చెప్పడం వరకు పేపర్ వరకేనా? నిజంగానే బీజేపీలో ఎటువంటి లొకలొకలు లేవా? మీరు రాజాసింగ్ అండి, మీ రాజాసింగ్ గారు డైరెక్ట్గా చెప్తున్నాడు. ఆయన అసలు బీజేపీలో ఇప్పుడున్న నాయకులు ఎవరూ కూడా అసలు బీజేపీకి తెలంగాణ రాష్ట్రంలో గెలుపొందాలనే ఎవరికి కూడా లేదని చెప్పి రాజాసింగ్ గారు డైరెక్ట్గా చెప్పారు. మీకు మీ రాజాసింగ్ అంటే మరి తెలంగాణ రాష్ట్రంలో ఆయనకు ఒక మంచి పేరుంది. మీరెవ్వరూ గెలవనప్పుడు, మీరెవరూ లేనప్పుడు తెలంగాణ నుంచి రాజాసింగ్ ఒక్కడే ఆయన ప్రాతినిధ్యం వహించారు శాసనసభకి. అలాంటి రాజాసింగే ఈ రోజున మీ పార్టీలో లేని పరిస్థితి. మరి ఏం చెప్తారు ఇలాంటి దానికి? మేమేదో బలంగా ఉన్నాం, అని మీరు చెప్తా ఉంటే అదంతా అక్కడితో సరిపోదు. నిజంగా మీరు ఇల్లు బాగు చేసుకుని బయట వాళ్ళ మీద కమెంట్స్ చేయాలి. ఇక కేటీఆర్ని ఎందుకు అరెస్ట్ చేయలేదంటే, ఎమ్మటే రాగానే అరెస్ట్ చేస్తారా? దానికంటూ ఒక వర్క్ చేయాల్సి ఉంటుంది. నిజంగా దానికి నిరూపణకు సంబంధించి మరి వాళ్ళు ఏమేమి ఉన్నాయో, సాక్ష్యాధారాలు ఏవైతే ఉన్నాయో వాటిని సేకరించాలి. మీరు మాత్రం అందరినీ అరెస్టులు చేసేసారా వరుసపెట్టి? మరి ఎంతోమంది మీరు కానీ, లేదంటే మీ నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మీరు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ఆరోపణలు చేశారు. బీజేపీ కానీ వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో రాగానే కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు జైల్లో పెట్టలేదండి? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో పెట్టలేదు? మరి మీ దగ్గర అనేక కేసులు ఉన్నాయి, ఆయన కేసులు ఈ ఫైళ్ళన్నీ మీ దగ్గరే ఉన్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారిని లోపల ఎందుకే లేదు అంటే, మీరు మాత్రం ప్రశ్నలు ప్రశ్నించవచ్చు, మీరు మాత్రం ఏది కూడా ఫాలో అవ్వరు. జగన్మోహన్ రెడ్డి గారు 32 కేసుల్లో ఆయన ముద్దాయిగా ఉన్నారు. ఎందుకు హీరింగ్ రావట్లేదు, వీళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేయట్లేదని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మీరు కూడా బోలెడు మందిని మరి మీకు అనుకూలంగా ఉంటే ఒకలాగా, మీకు వ్యతిరేకంగా ఉంటే ఒకలాగా అని చెప్పి, ఇది నేననే మాట కాదు, మరి ప్రజలు అడుగుతున్నారు. దీనికి మీరు సమాధానం చెప్పాలి. ఎందుకు డబుల్ గేమ్లు ఆడతారు మీరు? ఇలా డబుల్ గేమ్ ఆడటం తప్పు కదా. ఇక ముస్లిం పార్టీ అని చెప్పి రేవంత్ రెడ్డి అన్నారని మీరు అంటున్నారు. మరి మీ హిందుత్వ పార్టీ అని మీ సామాన్య కార్యకర్త దగ్గర నుంచి అందరూ అంటారు కదా. అక్కడ ముస్లింలు కూడా మేము తక్కువ చేయము అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు చెప్పింది అది. అంతేగాని రేవంత్ రెడ్డి అంటే ముస్లిం పార్టీ అని కాదు, ముస్లింలు కూడా మేము సమాన్యాయంతో చూస్తాము అని చెప్పి, మాది అందరినీ కలుపుకుపోయే పార్టీ అనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు చెప్పిన దాన్ని మీరు వక్రీకరిస్తున్నారు. మీరు అలా కాకుండా మీరు సామాన్యంలో ఎంతోమంది బీజేపీ వాళ్ళు ఇప్పటికీ మాది హిందుత్వ పార్టీ అని చెప్తారు డైరెక్ట్గా. మరి అలా చెప్పకూడదు కదా, ఆ లెక్క వస్తే మీరు కూడా. కాబట్టి మీరు ఆలోచించాలి. ప్రశ్నల వర్షం మీకు కేటీఆర్ మీద, కేసీఆర్ మీద కోపం ఉండుండొచ్చు. మరి ఎందుకు వేయలేదు అని ప్రశ్నిస్తున్నారు అంటే, మరి దానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళు ఏదైతే ఉందో దాని గురించి పేపర్ వర్క్ చేస్తారు. మరి వాళ్ళ సాక్ష్యాధారాలు సంపాదించాల్సి ఉంటుంది. సంబంధిత అధికారులు చూసుకుంటారు. అంతేగాని మరి ఏ రకంగా వాళ్ళిద్దరిని మీరు వేయట్లేదని ప్రశ్నిస్తారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు లోపల వేయలేదు అంటే, మరి మీ దగ్గర సమాధానం ఉందా? మీరే కదా ఎన్నో ఎలిగేషన్స్ చేశారు కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో. ఆ పంచాయతీ మాకెందుకు అనమాకండి, ఎందుకో తెలుసా? మీది జాతీయ పార్టీ. ఎక్కడ ఏది జరిగినా కూడా మొత్తం మీకు అన్ని ప్రశ్నలు ఆపాదించవచ్చు. ఎందుకంటే అన్నీ మిమ్మల్ని అడగొచ్చు. మీది ప్రాంతీయ పార్టీ కాదు కదా, జాతీయ పార్టీ కాబట్టి. ఇక ఇక్కడ చూద్దాం.
మరి ఇచ్చిన మాట తప్పి ఉత్సవాలు ఏంటని కిషన్ రెడ్డి గారు అడుగుతున్నారు. ఇచ్చిన హామీలను పక్కన పెట్టి ఏదో ఘనకార్యం సాధించినట్టు 2 ఏళ్ల పాలనపై రేవంత్ రెడ్డి ఉత్సవాలు జరపడం సిగ్గుచేటని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన వైఫల్యాలపై ఇందిరా పార్క్ వద్ద నిర్వహించిన ధర్నాలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఛార్జ్షీట్ విడుదల చేశారు కిషన్ రెడ్డి. అయ్యా కిషన్ రెడ్డి గారు, నిజంగా చెప్తున్నాం, మీరు బీజేపీ పార్టీలోకి ఎప్పుడైతే మీరు పార్టీ పగ్గాలు పట్టుకున్నారో అప్పటి నుంచే బీజేపీ పార్టీ అనేది ఏ రకంగా ఎటుపోయి ఎటు తిరగాల్సింది పైనుంచి కిందకు పడిపోయిందని చెప్పి ఎంతోమంది మాట్లాడుతున్న పరిస్థితి. గతంలో నేను ఇలా మాట్లాడుతాను అనుకోవద్దు, గతంలో బండి సంజయ్ గారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీజేపీ పార్టీ ఏ రకంగా దూసుకుపోయింది, మీరు పార్టీ పగ్గాలకు వచ్చిన తర్వాత ఏ రకంగా వచ్చింది, అసలు రాజాసింగ్కి మీకు ఏంటి ప్రాబ్లం, మీరు మీది సరిగ్గా చూసుకోరు, మీ పార్టీ గురించి చూసుకోరు, కానీ మరి మిగతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరి గురించి చెప్తారు. 2 ఏళ్ల పాలనలో ఏదో ఓడబొడిచామని చెప్తున్నారు, ఏమి చేయలేదు అంటున్నారు. మీ ప్రభుత్వం మాత్రం ఏం చేస్తుంది? ఇచ్చిన హామీలన్నింటినీ కూడా, రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులన్నింటినీ కూడా ఎక్కడ తీసుకొస్తుంది? మరి రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఆంధ్రప్రదేశ్కేమో ఒకలాగిస్తున్నారు, తెలంగాణకేమో ఒకలాగిస్తున్నారు. ఎందుకు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులన్నీ కూడా మీరు కంప్లీట్గా ఇవ్వట్లేదంటే మరి ఒక ఎంపీగా ఉండి నిధులు తీసుకురావాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా? తెలంగాణ బిడ్డలకి ద్రోహం చేయకూడదు కదా, మీకెందుకు నోరెందుకు లెగదు? మరి మీరు చెప్తారు రైల్వే డిపార్ట్మెంట్ని డెవలప్ చేస్తున్నాం, ఆ ఫ్లైఓవర్లు డెవలప్ చేస్తాం, ఈ ఫ్లైఓవర్ డెవలప్ చేస్తామని చెప్తున్నారు. కానీ రాష్ట్రానికి రావాల్సిన నిధులు మరి మనకి ప్రతిసారి బడ్జెట్లో మనకి మొండి చెయ్య చూపిస్తున్న పరిస్థితి. ఒక ఎంపీగా మరి మీరేం చేస్తున్నారు? తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని మీరు ఎందుకు తీసుకురాలేకపోతున్నారని చెప్పి అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. దానికి సంబంధించి మీ దగ్గర జవాబు ఉందా అంటే $1 మిలియన్ ప్రశ్న. కాబట్టి మరి కిషన్ రెడ్డి గారు, దయచేసి విమర్శలు చేసే ముందు మీరు నిజంగా ఎంతవరకు తెలంగాణ ప్రజలకి మీ సేవను అందిస్తున్నారు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మరి ఎంపీగా మీ యొక్క బాధ్యతలు ఎంతవరకు నిర్వర్తిస్తున్నారని చెప్పి మీరు 1కి 10 సార్లు పునరాలోచించుకోవాలని చెప్పి మరి ప్రజలు చెప్పడం జరుగుతుంది. ఇక భారతీయ భాషల జైత్ర యాత్రని ప్రపంచంలో 3వ స్థానంలో హిందీ, అగ్రపథంలో తెలుగు, మరి మాండరిన్గా దాటే దిశగా మన వాణి, ఇంగ్లీష్తో పోటీ పడుతూ భారతీయ భాషల సత్తా, గ్లోబల్ వాయిస్గా మారుతున్న తెలుగు, అంతర్జాతీయ నివేదికలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయని కూడా చెప్పారు. మరి నిజంగా తెలుగు భాష మరి పోటీ పడుతూ ఈ రకంగా ముందుకు వెళ్ళడం మనకి చాలా గర్వకారణం అని చెప్పాలి. ఇక డిసెంబర్ 9న తెలంగాణ చరిత్రలో విజయ్ దివస్ అంట. కేసీఆర్ ఉక్కు సంకల్పంతో కేంద్రం దిగివచ్చిన రోజు, నియోజకవర్గాల కేంద్రంలో విజయ్ దివస్ సంబరాలు, కేసీఆర్ పోరాట స్ఫూర్తిని చాటేలా ఘనంగా వేడుకోలు, కేటీఆర్ పార్టీ శ్రేణులకైతే పిలుపునైతే ఇచ్చారు. ఎస్, దీనిలో డౌట్ అయితే లేదు. 100% దీక్ష దివస్ ద్వారా అప్పట్లో ఏదైతే జరిగిందో మరి కేసీఆర్ గారు ఎంతోమంది ప్రాణాలు బలిపోయి ఉన్న తర్వాత ఆయన మాత్రం ఒక అడుగు ముందుకేసి తెలంగాణ తీసుకురావడంలో మరి ఆయన కూడా ఒక పాత్ర పోషించారు. కానీ ఆయన వల్లనే మాత్రమే తెలంగాణ రాలేదు. శ్రీకాంతాచారి లాంటి వాళ్ళు, ఎంతోమంది పిల్లలు, విద్యార్థులు మరి తమ ప్రాణాలను ఆత్మ బలిదానం చేసిన తర్వాత తెలంగాణ వచ్చింది. అది అందరికీ కూడా గుర్తుంది. ఆ వచ్చిన తెలంగాణ తర్వాత తెలంగాణ ఉద్యమ పార్టీగా ఉన్న మీ పార్టీ ఆ తర్వాత రూపాంతరం చెంది ఫక్త్ రాజకీయ పార్టీగా మారిపోయింది. ఆ ఫక్త్ రాజకీయ పార్టీగా మారిపోయిన తర్వాతే అక్కడ తెలంగాణ బిడ్డలకి అందాల్సినవి అన్నీ కూడా అందనప్పుడే మీలో ప్రజా వ్యతిరేకత అనేది స్టార్ట్ అయింది. ఆ ప్రజా వ్యతిరేకత స్టార్ట్ అవటం వల్లనే ఈ రోజున మీరు ప్రతిపక్షంలో ఉన్నారు. కాబట్టి మరి మీరు 1కి 100 సార్లు పునరాలోచించుకోవాలి. మరి అయితే కేసీఆర్ ఉక్కు సంకల్పానికి కేంద్రం దిగి వచ్చిన రోజు, ఎస్ కరెక్టే, కేంద్రం దిగి వచ్చిన రోజు, ఆయన ఉక్కు సంకల్పానికి దిగి వచ్చిన రోజు ఇది. మరి కానీ కేంద్రం నుంచి దిగి వచ్చిన తర్వాత మీరు కేంద్రంతో పాటు జర్నీ చేసి కేంద్రంతో పాటు ముందుకు వెళ్ళడంలో కానీ మీరు ఫెయిల్ అయ్యారు. కాబట్టే ఈ రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉండిపోయింది అనేవాళ్ళు మరి విమర్శనాస్త్రాలు సంధించేవారు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి కేటీఆర్ గారు మీరు కొంచెం 1కి 100 సార్లు ఆలోచించాలి. పార్టీ శ్రేణులకైతే మీరు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత కీలకమైన చారిత్రాత్మకమైన రోజుగా నిలిచిపోయిన డిసెంబర్ 9వ తేదీన విజయ్ దివస్గా అత్యంత ఘనంగా నిర్వహించుకోవాలని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం నాడు పార్టీ ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు జిల్లా అధ్యక్షులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఆయన భవిష్యత్ కార్యాచరణపై కీలక దిశానిర్దేశం అయితే చేశారు. నిరూపించుకోవాలి, ఏదో ఒక రకంగా రావాలి, నా వల్ల కాటం లేదు, ప్రతిపక్షంలో నేను ఉండలేను, ప్రతిపక్షంలో మా వల్ల కాదు అన్నట్టుగా మరి గులాబీ శ్రేణుల యొక్క పరిస్థితి ఉంది. మనకు తెలుసు గతంలో మరి
కేసీఆర్ గారు ఏ రకంగా అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడేవాళ్ళు, కేటీఆర్ గారు డైలాగులు ఎలా పేల్చేవారు. కానీ ఎందుకో వాళ్ళు వచ్చినప్పుడు, రాష్ట్రం వచ్చినప్పుడు అధికార దండాన్ని అయితే పట్టుకున్నారు కదా, అధికారానికి ఆ ప్రభుత్వ చైర్కి అలవాటు పడిపోయిన వీళ్ళు ఇంకొకటిలో వచ్చి ఆ ప్రభుత్వ చైర్ని తీసుకుని ప్రజలిచ్చిన ప్రజాప్రభుత్వాన్ని స్థాపిస్తే మాత్రం వీళ్ళకి నోళ్ళల్లో నుంచి మరి మాట పెకలటం లేదు. అసలు కేసీఆర్ గారు అయితే అసలు ఆయన ఏం చేస్తున్నారో ఏంటో ఎవరికి తెలవని పరిస్థితి, ఫామ్ హౌస్కి ఉండిపోయిన పరిస్థితి. పోనే వృద్ధుడు, పోనే పోరాటం బాగా చేశారు. ఇలాంటి దీక్షా దివసాల టైంలో మరి చావు అంచుల వరకు వెళ్ళొచ్చి తెలంగాణ కోసం ఆయన వచ్చారు. తెలంగాణను తీసుకొచ్చడంలో ఆయన కూడా ఒక ప్రముఖ పాత్ర పోషించారు, దానిలో వాస్తవం ఉంది. కాబట్టి పోనీ ఆయన అనుకుందాం. కేటీఆర్ కూడా ఏమైంది, ఈయన ఎలా మాట్లాడతారో అర్థం కాదు. ఇప్పటికీ కూడా బీఆర్ఎస్కి ఉన్న పెద్ద సమస్యగా ఏదైనా ఉందంటే కేటీఆర్ అని చెప్పి మాట్లాడేవాళ్ళు లేకపోలేదు. కేటీఆర్ యొక్క మాటలు సరిగ్గా లేకపోవడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి ఉందని స్వయాన ఎవరో కాదు, తన సోదరి జాగృతి మహిళా నేతగా ఉన్న మరి తన సోదరి కవిత ఎవరైతే ఉన్నారో మరి ఆవిడే కేటీఆర్ మీద విమర్శలు గుప్పిస్తే ఏం చేయలేని పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ మీద ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తున్నప్పటికీ కూడా ఏం చేయలేని పరిస్థితి. మరి ఈ దీక్షా దివస్ రోజు బీఆర్ఎస్ పార్టీకి పిలుపునిచ్చారు. ఎస్, కరెక్టే కదా. మరి వాళ్ళ యొక్క ఏ రకంగా ఇంకా డౌన్ అయిపోకుండా, వాళ్ళ యొక్క కాన్ఫిడెంట్ లెవెల్ మొత్తం కూడా ఇంకా డౌన్ అయిపోకుండా ఉండడానికి మరి ఏం చేయాలనే తపనలో భాగంగా మరి దీన్ని వాడుకుంటున్నారు. చూడాలి కేటీఆర్కి ఇది ఎంత బాగా యూజ్ అవుతుంది, కేసీఆర్కి ఎంత బాగా యూజ్ అవుతుంది ఈ దీక్షా దివస్ అనేది. మరి అదే రోజుల్లో గ్లోబల్ సమ్మిట్ ఉంది. గ్లోబల్ సమ్మిట్లో తెలంగాణ ప్రజలు మొత్తం అటువైపు చూస్తుంటే మరి ఈ దీక్షా దివస్ కార్యకర్తలకి బీఆర్ఎస్ ఎంత మేరకు సక్సెస్ అవుతుందో మనం వేచి చూడాలి. ఇక ఆదిలాబాద్లో బీజేపీకి షాక్. కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్లోకి భారీగా చేరికలు. చేనేత మండలి నిర్మాణంలో బీజేపీకి షాక్ తగిలింది. ఇందాక మనం దీని గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇక కాంగ్రెస్ను బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని గెలిపించండి అని కూడా రాశారు. బీర్ల ఐలయ్య ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే. బీర్ల ఐలయ్య కూడా ఈ మధ్య పార్టీ అభివృద్ధికి, పార్టీ కోసం బాగా కష్టపడతాం మనం కూడా చూస్తున్న పరిస్థితి. ఇక ఈ రకంగా ఇంపార్టెంట్ న్యూస్ అన్నీ అయితే ఉన్నాయి, ఈరోజు చదివాం. ఇక సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో నరాల సమస్య ఉందని కూడా ఇదే ప్రచురించారు. దీనిలో ఏ ఉద్యోగం అయినా కూడా మరి మనం ఎంత యాజమాన్యం కోసం కష్టపడుతున్నామో అదే సమయంలో మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఆధారపడి ఉంటుంది. ఇక మోడీజీ దయచేసి నాకు న్యాయం చేయండి అని చెప్పి మరి ఈవిడి కోరుకుంటుంది. పాకిస్తానీ మహిళ వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు. మరి ఎన్నో విజ్ఞప్తులు చేస్తారు. భారతదేశం ఎన్నోసార్లు కాపాడుతూనే ఉంటుంది, కానీ మరి వీళ్ళు మాత్రం చాలా వరకు భారతదేశానికి ఏమీ చేయరు. ఇక సినిమా న్యూస్ చూద్దాం. సినిమా న్యూస్కి వచ్చేప్పటికి సంక్రాంతికి వస్తున్నాం, తర్వాత సూపర్ హిట్, తర్వాత విక్రమ్తో సినిమా చేస్తున్నారు. ఇద్దరు కలిసి 2 దశాబ్దాల క్రితం పనిచేశారు. త్రివిక్రమ్ రైటర్గా ఉన్నప్పుడు వెంకటేష్తో సూపర్ హిట్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన స్టార్ డైరెక్టర్ అయ్యారు త్రివిక్రమ్. ఇద్దరు కలిసి చేసే మ్యాజిక్ ఎలా ఉంటుందో చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు. వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నారు. వెంకీ వెరీ మచ్ సెలెక్టివ్ అని కూడా దీనిలో రాశారు. మనకి తెలుసు విక్టరీ వెంకటేష్. మరి మహిళలందరూ కూడా మరి వెంకటేష్ సినిమాలు చూడడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అందులోనూ ఆయన ఫ్యామిలీలకి సంబంధించి ఆనాటి చంటి సినిమా దగ్గర నుంచి ఆయనకంటూ ఒక ఫ్యామిలీ ఇమేజ్ అనేది బాగా బిల్డప్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి వెంకటేష్ ఏ సబ్జెక్ట్ చేసినా కూడా అది ఫ్యామిలీని టచ్ చేసే ఉండేటట్టు, సున్నితంగా ఉండేటట్టు, మరి సెంటిమెంట్ని ఏదన్నా పండించాలన్నా కూడా అది వెంకటేష్ తర్వాత ఎవరైనా కూడా మరి స్టార్లు ఎంతమంది ఉన్నా ఫ్యామిలీ స్టార్ ఎవరన్నా ఉన్నారంటే మరి అగ్ర హీరోల్లో ఉన్న ఆ రోజు నాయకుల్లో మరి ఆ రోజుల్లో ఉన్న హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒకళ్ళు. ఇక వీళ్ళిద్దరు కాంబినేషన్ గురించి మనం ఒక నిమిషం మాట్లాడుకుంటే, త్రివిక్రమ్ కాంబినేషన్లో మనకి తెలుసు నువ్వు నాకు నచ్చావు, దానికి డైరెక్టర్ త్రివిక్రమ్ కాకపోయినా ఆయన రచయితగా పనిచేశారు, మాటలు అందించారు. అదేవిధంగా మల్లీశ్వరి కావచ్చు, ఇలా ఆయనకంటూ త్రివిక్రమ్ డైలాగ్స్ అనేవి మనకి మల్లేశ్వరి సినిమాలో నువ్వు నాకు నచ్చేవలో ఆయన చేసిన కామెడీ కానీ, ఆ టైమింగ్ కానీ, సెంటిమెంట్ సీన్ కానీ ఎంత బాగా వర్కౌట్ అయ్యాయో మనకి తెలుసు. మరి వీళ్ళ కాంబినేషన్లో ఇప్పుడు ఒక సినిమా రాబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ సినిమా మరి
అత్యద్భుతంగా ఉండి సూపర్ హిట్ అవుతుందని చెప్పి వెంకటేష్ అభిమానులందరూ కూడా కోరుకుంటున్నారు. మీరైతే ఏమనుకుంటున్నారు? త్రివిక్రమ్ వెంకటేష్ సినిమాలో కలిస్తే వచ్చే సినిమా ఏ రకంగా అద్భుతాన్ని సృష్టించబోతుంది అనుకుంటున్నారో మీరు కామెంట్ బాక్స్ రూపంలో కామెంట్ చేయండి. ఇక రామ్పై భాగ్యశ్రీ ఆసక్తికర కామెంట్స్ చేశారని కూడా ప్రకటించారు. ప్రముఖ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన నటనతో అందంతో మెప్పిస్తున్న ఈ ముద్దుగుమ్మ రామ్ పోతినేనితో కలిసి ఇటీవల ఆంధ్రా కింగ్ తాలూకా అనే సినిమాలో నటించింది. ఇక అలా నవంబర్ 27 విడుదలైన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉండగా మరోవైపు ఈ సినిమా షూటింగ్ ఎప్పుడైతే మొదలు పెట్టారో అప్పటి నుంచే రామ్ పోతినేనితో రిలేషన్లో ఉన్నట్లుగా పెద్ద ఎత్తున ఎఫ్ఐఆర్ రూమర్స్ కూడా వినిపించాయి. అయితే అవన్నీ పుకార్లంటూ కొట్టిపారేసింది. ఇప్పుడు తాజాగా రామ్ పోతినేనిపై చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఇకపోతే ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా మంచి టాక్ అందుకోవడంతో ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన థ్యాంక్స్ మీట్లో భాగ్యశ్రీ రామ్ గురించి ఆసక్తికర విషయాలు మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రామ్ ఎప్పుడు కూడా చాలా పాజిటివ్గానే ఆలోచిస్తాడు. రామ్ ఎక్కడ ఉంటే అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని, ముఖ్యంగా సెట్స్లో కూడా రామ్ పాజిటివ్ ఎనర్జీ ఎంతో తీసుకొస్తాడని, ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని మరి అంటూ భాగ్యశ్రీ తెలిపింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మనకు తెలుసు రామ్ నిజంగానే జగడం సినిమా కావచ్చు, దేవదాస్ సినిమాతో ఆయన కెరీర్ స్టార్ట్ చేశారు. మరి అప్పటి నుంచి కూడా తన ఎనర్జెటిక్ లెవెల్స్ అనేవి ఏమాత్రం తగ్గకుండా రామ్ చాలా పాజిటివ్గా ఎప్పుడు ముందుకు వెళ్తూ ఉంటాడు. ఎస్, సక్సెస్లో ఉన్నాయి, ఫెయిల్యూర్ ఉన్నాయి. ఒక హీరోకి సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అనేది అదేవిధంగా ఫెయిల్యూర్ అనేది సర్వసాధారణం. అదే సమయంలో కానీ ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా మరి సక్సెస్ ముందడుగు వేస్తూ నిలబడటం అనేది గొప్ప. అదేవిధంగా ఆయన ఎక్కడున్నా కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని మరి భాగ్యశ్రీ అయితే చెప్తుంది. మరి ఎన్నో పుకార్లు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి సినిమా ఇండస్ట్రీలో రకరకాలుగా రిలేషన్లో ఉన్నారని పుకార్లు చెక్కలు కొడుతూ ఉంటాయి. వాటిలన్నిటికీ చెక్ పెడుతూ అదేం లేదు, మేము కేవలం కలిసి వర్క్ చేసాం అంతే, ఆయన గురించి మాకు తెలుసు, అంతేగాని దీని గురించి ఏమీ లేదు, మీరు అలవలు చెలవులు ఏమి చేయమాకండి, మరి మా మీద అంత కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదని చెప్పింది. ఇక కొట్టి పడేసిందని కూడా ప్రచురించారు. ఇక సమంతపై రాజ్ తల్లి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత నాగ చైతన్య నుంచి విడిపోయిన తర్వాత కెరీర్పై ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. బాలీవుడ్లో వెబ్ సిరీస్లు చేస్తూ బిజీగా మారిన ఆమె ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థ కోసం స్థాపించింది. ఈ నిర్మాణ సంస్థ ద్వారా శుభం అనే సినిమాని నిర్మించి మంచి సక్సెస్ అందుకుంది. ఇందులో మాయా అనే ఒక చిన్న పాత్ర కూడా పోషించింది. ఇకపోతే కెరీర్ పైనే కాదు, వ్యక్తిగత జీవితంలోనూ కూడా సెటిల్ కావాలనుకుంటుంది సమంత. అందులో భాగంగానే ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ చేస్తున్న సమయంలో ఆ వెబ్ సిరీస్ దర్శకుడు రాజ్ నిడుమోరితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారగా డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్ సమీపంలో ఉన్న లింగ భైరవి సన్నిధిలో భూత శుద్ధి పద్ధతిలో వివాహం చేసుకున్నారు. వివాహాన్ని అధికారికంగా ప్రకటిస్తూ సమంత తన ఇన్స్టాగ్రామ్లో వేదికగా పెళ్లి ఫోటోలను పంచుకుంది. దీంతో అభిమానులు, సెలబ్రిటీలు ఈ జంటకైతే శుభాకాంక్షలు తెలిపారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలను సమంత స్నేహితులు శిల్పారెడ్డి కూడా షేర్ చేసింది. ఇదిలా ఉండగా తాజాగా సమంతపై ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది ప్రముఖ సింగర్ రాజ్ చిన్నమ్మ శోభరాజ్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె సమంత రాజ్ పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు పంచుకోవడమే కాకుండా సమంత గురించి ఎవరికీ తెలియని కొన్ని నిజాలు కూడా ఆమె బయటపెట్టింది. సమంత కుటుంబంలో కోడలుగా రావడం మా అదృష్టం అని చెప్పింది. చాలా మంచి అమ్మాయి, పద్ధతిగా ఉంటుంది, పెళ్లి చీరలో చాలా ముచ్చటగా అనిపించిందని, ముఖ్యంగా ఈ అమ్మాయి రాజ్ జీవితంలో రావడం మరింత సంతోషంగా ఉందంటూ తెలిపింది. అలాగే సమంత గురించి మాట్లాడుతూ ఈషా ఫౌండేషన్లో సమంతను ఇప్పటికే 2-3 సార్లు కలిసాను. ఈ సమయంలో ఆమె చాలా సన్నగా ఉండేది. అంత సన్నగా ఉన్న అమ్మాయి పక్కన కూర్చోవాలంటే నాకు సిగ్గా అనిపించింది. అప్పుడే నేను కొంచెం సన్నగా అవ్వాలంటే ఏం చేయాలని అడిగానని, అయితే నాకు కొన్ని వర్కౌట్స్ చెప్పిందని చెప్పి సరదాగా కూడా ఆవిడ చెప్పింది. ఏదేమైనప్పటికీ కూడా ప్రతి మనిషి తన దైనందిన జీవితంలో కష్ట సుఖాలు అనేవి కామను. మరి కష్టాలు వచ్చినప్పుడు కొన్ని బ్యాడ్ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ని వదిలేయాలి. తప్పెవరిది? ఇవన్నీ మాట్లాడుకుంటూ పోతే బోల్డన్ని ఉంటాయి. సమంత నాగ చైతన్య విడిపోయారు, అది జరిగిపోయిన కథ. మరి అలాంటి జరిగిపోయిన కథ తర్వాత మళ్ళీ ఎవరి కాళ్ళు తమ లైఫ్లో కొత్త లైఫ్ని స్టార్ట్ చేశారు. నాగ చైతన్య కూడా ఒక కొత్త లైఫ్ని ఆల్రెడీ స్టార్ట్ చేశారు. సమంత కూడా ఈ రోజున తన కొత్త లైఫ్ని స్టార్ట్ చేసింది. సమంత అభిమానులు ముద్దుగా ఆమెని శామ్ అని పిలుస్తారు. మరి శామ్ అభిమానులందరికీ కూడా ఇదొక గుడ్ న్యూస్. ఆమె ఒక లైఫ్లో మంచిగా సెటిల్ అవ్వాలని వాళ్ళ అభిమానులందరూ కూడా కోరుకుంటున్నారు. మరి రానున్న రోజుల్లో సమంత
మరింతగా జీవితంలో సెటిల్ అయి మరిన్ని కీలక పాత్రలు సినిమాలో పోషిస్తూ టాలీవుడ్తో పాటు బాలీవుడ్, హాలీవుడ్ మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని సినిమా ఇండస్ట్రీల్లో మంచి మంచి పాత్రలు చేసి అందరినీ అలరించాలని మనం కూడా కోరుకుందాం. ఓవరాల్గా ఈ రకంగా చూసుకుంటే మొత్తానికి ఇంపార్టెంట్ న్యూస్ని అయితే మనం ఈరోజైతే ఏవైతే ఉన్నో వాటిని విశ్లేషించే ప్రయత్నం అయితే చేశాం. ఫ్రెండ్స్, మీరు కూడా ఏదైతే అనుకుంటున్నారో, మీరు దేని గురించి ఇంకొన్ని విశ్లేషణలు కావాలనుకుంటున్నారో కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇది వాటి మరి దినపత్రిక ఏదైతే ఉందో విశ్లేషించే ప్రోగ్రాం ఇది. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. నమస్తే.